హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. సో చాలా రోజులు అయిపోయింది నేను వ్లాగ్ చేసి. ఈరోజు ఫెస్టివల్ వ్లాగ్ ప్లస్ డే ఇన్ మై లైఫ్ అలా షూట్ చేద్దాం అనుకుంటున్నా. అయినో ఎంత కుదిరితే అంత ఇదిగా నేను మైక్లో మాట్లాడుతూనే వ్లాగ్ చేస్తాను. సో నాకు ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి కొంచెం టైం తగ్గుతుంది. ప్రజెంట్ మ్యారేజ్ సీజన్ కదా, సో ఆర్డర్స్ అనేవి చాలా ఉన్నాయి. మీకు తెలుసు, షార్ట్స్లో అప్డేట్ చేస్తున్నాను కదా ఆర్డర్స్ తీసుకుంటున్నా అని. పక్కనే యుక్తిక గోల్ చేస్తుంది. సో ఆర్డర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే నాకు ఎక్కువ, బికాజ్ స్టార్ట్ చేసిన సెకండ్ మంత్లోని ఆర్డర్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో అది నేను సెటిల్ అవ్వలేదు, పైగా మధ్యలో ఊరు వెళ్ళి రావడం ఇవన్నీ అనమాట. సో ఎలా అయితేనే నేను చెప్పుకొస్తున్నట్టు నాకు చాలా క్లమ్జీగా ఉంటుంది. నేను జస్ట్ ఆర్డర్స్ తీసుకుంటున్నా అని ఒక చిన్న ఏమంటారు వాట్సాప్ నెంబరు, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇచ్చి జస్ట్ వీడియో పెట్టాను అంతే. ఆ వీడియోకే నాకు ఆర్డర్స్ రావడం అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఒకటి తర్వాత ఒకటి ఇలా అయిపోయిందనమాట. నేనే అనుకున్నానంటే ఒక 3-4 ఆర్డర్లు వచ్చినా ఆ ఆర్డర్ చేస్తున్నట్టు వీడియోలు పెట్టుకుంటూ ఏదైతే నా యూజువల్ కంటెంట్ ఉంది కదా అది అలాగా పెట్టుకున్నామని నా ప్లానింగ్. కానీ ఏమైపోయిందంటే ఈ ఆర్డర్స్ ఎక్కువ వచ్చేయడం వల్ల దీని స్కోపు నాకు అసలు లేదు, టైం అనేది కానీ ఏది ఇవ్వలేక నా యూజువల్ కంటెంట్, అది నా డిఐవై ఐడియా కానీ ఆర్ ఎల్స్ నా వ్లాగింగ్కి బ్రేక్ పడిపోయింది. దిస్ ఈజ్ ద రియల్ రీజన్. నేను ఎక్కడా చెప్పలేకపోతున్నాను అండ్ ఎక్కడా చెప్పలేదు కూడా. సో ఇదంతా ఏంటంటే మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా, అలా అయ్యింది. అండ్ ఏదైనా మంచికే అవుతుంది అన్నట్టు ఈ ఆర్డర్స్ విషయంలో నాకు మంచి జరిగింది. సో కొంతమంది వ్యూవర్స్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నాను. బట్ రియాలిటీ వచ్చేసరికి ఇది నేను ప్రాపర్గా ప్లానింగ్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి విత్ రిలేటెడ్ టు ఆల్ దిస్. అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. మొత్తానికి థంబ్నెయిల్ అయితే చూసుంటారు. వ్లాగ్ నేను ఒకలా మొదలుపెట్టి ఒకలా ఎండ్ అయింది అది. సో ఆ రెండు కంబైన్ చేసి థంబ్నెయిల్ అయితే చేపించాను. ఉగాది రోజు మార్నింగ్ కొంచెం అరౌండ్ 8కి, ఎందుకంటే ఆల్మోస్ట్ 7:30కి అలాగా అమావాస్య అవుతుందని అన్నారు కదా, ఇంకా రిలాక్స్డ్గానే లెగిసి మొత్తం అంతా క్లీనింగ్ చేసుకొని దేవుడి మూలే కానీ ఇల్లు కానీ మొత్తం అంతా అయ్యి యుక్తికకి ఫ్రెషప్ చేసి నేను ఫ్రెషప్ అయ్యి ప్రసాదాలు చేసి పూజ చేసుకొని డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోదామని ఫస్ట్ ఆ వైన్ కలర్ డ్రెస్ వేశాను. కానీ ఏమైందంటే మధ్యలో యుక్తికకు తినిపించాలి కదా, డ్రెస్ పాడైపోద్దని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇంకా అది చేంజ్ చేసుకోవడం, ఆ రోజు గుడికి వెళ్ళలేదు, ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా పూజ చేసుకొని ఇంట్లోనే గడిపేశాను. ఫస్ట్ టైం ఎవర్ నేను మన ఫెస్టివల్ అంటే కొంచెం నేను ఎప్పుడు గ్రాండ్గా మంచిగా చేసుకుంటాను. ఎందుకంటే యుక్తిక పుట్టిన కానీ చెప్తున్నా, అంతకుముందు వరకు రోజు పొద్దున సాయంత్రం చక్కగా దీపం పెట్టుకొని నేను దేవుడి పాటలు అవన్నీ ఇంట్లో పెట్టి ధూపం వేయడం ఇవన్నీ చేసేదాన్ని. యుక్తిక పుట్టిన తర్వాత కొంచెం తగ్గిపోయింది. ఇంకా ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఇంకా తగ్గిపోయింది. మేనేజ్ చేయలేక రోజు పొద్దున కొంచెం త్వరగా లెక్కకపోవడం, లేట్గా లెగడం, 3 రోజులు 4 రోజులు వరుసగా పూజ అనుకొని చేయడం, మళ్ళీ ఇంకో 4 రోజులు గ్యాప్ తీసుకోవడం. ఎలాగో డైలీ పూజ అవ్వట్లేదు కదా, అట్లీస్ట్ పండగలైనా బాగా చేసుకుంటే మనకి మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని చూడు, కాపాడు నన్ను, హాయిగా ఉండవు, చక్కగా పడుకొని టైంకి పోతుంది. నాన్నకి తీసుకున్నాను. పండగలు ఇంకా ఓపిక తెచ్చుకొని బాగా చేసుకుంటాను, డెకరేషన్ నుంచి అవన్నీ. కానీ ఈసారి డైరెక్ట్గా దండలు తీసుకొని వచ్చి 2 గుమ్మానికి ఒకటి, డాడీకి ఒకటి, కొన్ని విడి పూలతో నేను దేవుడి మూల దగ్గర పెట్టి దీపం వెలిగించి ప్రసాదాలు కూడా చాలా తక్కువగా చేశాను. మామిడికాయ పులిహోర, ఉగాది పచ్చడి
అండ్ పరమాన్నం ఇంత సింపుల్గా చేసేసా. అందుకేనేమో కొంచెం పండగ వైబ్ కూడా నాకు ఎక్కువగా రాలేదు. అండ్ చెప్పినట్టు యుక్తికకి ముందు నుంచే కొంచెం బాగా అది నేను గమనించలేకపోయాను. క్రాంకీగా ఉంది ఇలా అనుకున్నా. ఇలా కాసేపు కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ స్లేట్స్ కానీ ఇవన్నీ ఆర్డర్స్ అనేవి ఎక్కువైపోయాయి. సో అది నాకు ఎక్కువగా అనిపిస్తుంది. ఆర్డర్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి వీడియోస్ తీసి చేయడం ఇవన్నీ ఏంటంటే దీనికే నేను అస్సలు టైం అనేది అడ్జస్ట్ చేయలేకపోతున్నాను. అలాంటిది ఫ్లో ఆఫ్ ఆర్డర్స్ ఎక్కువ అయ్యేసరికి అసలు నాకు టైం కానీ మైండ్ కానీ ఏది సరిగ్గా అవ్వట్లేదు. అండ్ దాంతోపాటు యుక్తిక ఈస్ టర్నింగ్ 2. సో ఈ మార్చ్ 31కి మేబీ దానివల్ల ఏమో తెలియదు కానీ అకార్డింగ్ టు హర్ ఏజ్ చాలా టాంట్రమ్స్ ఎలా చెప్పలేనంటే ఇసుకిస్తుంది కొంచెం. ఇవన్నీ ఏదో రకంగా ఉన్నాయి. అండ్ మధ్యలో నేను కూడా ఊరు వెళ్ళొచ్చాను. సో నథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ట్రాక్ అనమాట. సో ఏది ఎక్కడ గంబ్లింగ్ ఇలాగే అవుతుంది. పొద్దున్న లేచిన కానించి పిల్లలకి నిద్ర లేకపోతే ఎలా చేస్తారు. సో ఇవి రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంది. ఐ నో షీ మేబీ గ్రోత్ ఏజ్ వల్ల మరేమో తెలియదు కానీ కొంచెం బాగా చిరాక్గా ఉంటుంది దానికి. అండ్ నాకు చిరాకు తెప్పించేస్తుంది. ఇంకోటి ఏంటంటే సో అప్కమింగ్ ఏదైనా ఉంది అని అంటే యుక్తిక బర్త్డే. అండ్ దాంతోపాటు యుక్తిక ఇస్ గోయింగ్ టు స్కూల్ ఫ్రమ్ April 1st. సో దానికి నేను షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేస్తున్నా, ఎలా డిజైన్ చేస్తున్నా, ఎలా దానికి అలవాటు చేపిస్తున్నా ఇవన్నీ వ్లాగ్స్ వస్తాయి. పండగ అయిపోయింది మాది. సో వండుకున్న ప్రసాదాలు అన్నీ తినేసాం. వీడియో అయితే తీయలేదు. కాసేపు అన్నయ్య ఇంటికి కూడా వెళ్ళొచ్చాము. యుక్తిక ఏం తినకుండా జస్ట్ కొంచెం పాలు తాగి పడుకునిపోయింది. నేను దాన్ని పడుకొని కూడా పెట్టలేదు, డైరెక్ట్గా అలా పడుకునిపోయింది మేము తింటుండగానే. సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశాను. నాకు ఉంగరాల బింది ఆల్మోస్ట్ 5 ఆర్డర్స్ ఉన్నాయి. సో రేపు 3 డిస్పాచ్ చేయాలి. అందుకే వర్క్ స్టార్ట్ చేశాను. అడ్డుతెరలు కూడా చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు ఎంతవరకు కుదిరితే అంతవరకు ఆర్డర్ వర్క్ చేస్తాను. అండ్ మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. సో చూపిస్తా. హలో గైస్, పండగ అంటే ప్రసాదాలు కడుపు నిండా ప్రసాదాలు పెట్టాను, తినేశారు. ఎప్పుడా అవి అరిగేదాకా మనము వర్క్ చేయాలి. మోస్ట్ వైరల్గా వెళ్ళిన వీడియో ఈ బింది వీడియో. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో 2 వెళ్ళడం వల్ల నేను ఉగాదికి 5 బిందెలు బుక్ అయ్యాయి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆల్మోస్ట్ అకౌంట్ 9 వెళ్ళింది. బిందెలు రెడీ చేసి పంపిస్తుంటే ఇంకా అకౌంట్ చేయడానికి రెడీగా ఉంటుంది. యాడ్ ఆన్ అయిపోతూ ఉంటున్నాయి. ఏమైంది అది మొహం చూపించుతోలే. జ్వరం వచ్చిందా? జ్వరం ఎక్కడొచ్చింది నీకు? ఎక్కడొచ్చింది? ఇక్కడ వచ్చింది కదా. ఓం కావాలి, ఓం కావాలి. ఏది ఇలా ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఇటు చూపించు. నీ నోస్ చూపించు ఎక్కడుందో. అదిగో నోస్ ఎక్కడుంది చూపించు. ఇస్తాను, నోస్ చూపించు ప్లీజ్ అని అడుగు. అబ్బా ప్లీజ్. ఇది ఉగాది అయిన 2 days తర్వాత కట్ చేస్తే ఏమైందో చెప్తాను. నేను ఉగాది వ్లాగ్ అండ్ డే ఇన్ మై లైఫ్ అలా షూట్ చేసుకున్నాను. అదే ఎడిట్ చేసి పెడదాం అనుకున్నా. కానీ ఆ వీడియోలో మీరు ముందు చూసుంటే చెప్పుంటాను నేను, ఎందుకంటే అది ఇది కలిపేస్తున్నాను. దట్ యుక్తిక కొంచెం చిరాకు చేస్తుంది, బాగా ఏడుస్తుంది, క్రాంకీగా ఉంటుంది, టాంట్రమ్స్ ఎక్కువ ఉంటున్నాయని. సో అది నార్మల్గా నేను ఏజ్ రిలేటెడ్ అలా అనుకున్నాను. కానీ అదేంటంటే ఉగాది ఈవినింగ్ నుంచి దానికి వామిటింగ్స్ అండ్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో నార్మల్గా మేము ఎప్పుడు దాన్ని తీసుకెళ్ళేటప్పుడు బయటికి దాన్ని తీసుకొని వెళ్తాం. ఆ రోజు రెడీ చేసి బయటకు వెళ్ళేసరికి అన్నయ్యలు ఉన్నారు.
వాళ్ళ దగ్గర ఉండిపోతాను అని వాళ్ళు అడిగారు. ఉంచుకుంటాం అండ్ ఇది కూడా ఉంటానని ఇంట్రెస్ట్ చూపించేసరికి 1 అవర్ పనే కదా అని వదిలేసి వెళ్ళాం. సో, పెద్ద వామిటింగ్ చేసుకుంది. మేము ఇలా వచ్చాము. అదే వామిటింగ్ పెద్దగా వాళ్ళ ఇంట్లోనే చేసుకుంది. సో, ఏంటంటే మాకర్థం అవ్వలా. నార్మల్‌గా చిరాకుగా ఉందేమో, అందుకే ఇదిగా అని వామిటింగ్ పెద్దగా అయ్యేసరికి పెద్ద ఏమి పానిక్ ఏం అవ్వలేదు. నార్మలే అనేసుకున్నాము. కొంచెం మాటలు కూడా తడబడుతున్నాయి. సో, తర్వాత ఇంకా నైట్ నార్మల్‌గా డిన్నర్ ఫీడ్ చేసేసి బాగా ఏడుస్తుందని ఎత్తుకునేసరికి నా మీదే అలా పడుకొని పోయింది. ఇంకా ఆల్మోస్ట్ 10 అవుతుంది అప్పుడు టైము. సరే పాపం నీరసంగా ఉందేమో, అందుకే ఇలాగా ఇందాక వామిటింగ్ కూడా చేసుకుంది కదా అని పడుకోబెట్టేసా. అండ్ నేను కూడా నా వర్క్ చూసుకున్నాను. అరౌండ్ 3కి మళ్ళీ వామిటింగ్ చేసుకుంది. ఇంకా కొంచెం కొంచెం వామిటింగ్ చేసుకోవడం ఇలా చేస్తుంది. నాకు అర్థమైపోయింది దానికి బాలేదని. సరే అని మార్నింగ్ కూడా మోషన్స్ అవుతున్నాయి. నా దగ్గర ఆల్రెడీ సిరప్స్ మేము తెచ్చిపెట్టుకున్నాం కదా, అవి వేసాను మధ్యాహ్నం. వేసి నార్మల్‌గా మిల్క్ కొద్దిగా అండ్ అటుకులు ఇలాగే ఇచ్చాననమాట. వెరీ లైట్ ఫుడ్. కానీ తినిన వెంటనే అవి కక్కేయడం అలా చేసిందనమాట. వామిటింగ్స్ అయితే కంటిన్యూస్‌గా. ఆల్మోస్ట్ ఉగాది అయిన నెక్స్ట్ డే ఎలా అంటే మాకు లిటరల్లీ 6-7 మోషన్స్, 6-7 వామిటింగ్స్ ఇలా అయిందంటే పొట్టలో ఏం లేదు. ఇంకా అర్థం అవ్వలా. అండ్ నీరసం అయిపోతుంది. ఎక్కడికక్కడ అసలు అది 4 అడుగులు కూడా వేసింది లేదు. ఏంటి ఇలాగా అని చెప్పేసి హాస్పిటల్‌కి వెళ్ళాం. హాస్పిటల్ డాక్టర్ ఒకటే అన్నారు, తను చాలా నీరసం అయిపోయింది, జాయిన్ చేయాలి హాస్పిటల్‌లో అని. ఆ సిచ్యువేషన్‌లో మాత్రం నేను కొంచెం పానిక్‌గా ఉన్నా. మా హస్బెండ్ అయితే డబల్ పానిక్‌లో అయిపోయారు. మొత్తం స్టోరీ చెప్పేస్తా. సో, ఏంటంటే నిన్నే అది హాస్పిటల్‌కి వెళ్ళాం. డాక్టరు జాయిన్ చేయమని చెప్పారు. ఇంకా డాక్టరు జాయిన్ అంటే ఆల్మోస్ట్ 3 డేస్ హాస్పిటల్‌లో ఉండాలి. పిల్లేమో నీరసం అంటే డైరెక్ట్‌గా వాలిపోతుంది ఇలాగా. ఎప్పుడు దాన్ని అలా చూడలేదు. సో, నాకు కొంచెం భయమేసింది. మా నెంబర్ దగ్గరికి వచ్చే కొద్దీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళే కొద్దీ నాకు భయమేస్తూనే ఉంది మనసులో. ఏదో తేడా కొడుతుంది సంథింగ్. నాకు తెలిసి జాయిన్ చేయమంటారు. ఆ క్లారిటీ అయితే నాకు మైండ్‌లో ఉంది. కానీ మా హస్బెండ్ అలా ఏముండదు, అలాగేముండదు అని. ఇంకా వెళ్ళిన తర్వాత డాక్టర్ ఒకటే అన్నారు, చాలా నీరసంగా ఉంది, సెలైన్స్ ఎక్కించాలి, జాయిన్ చేయాలి, జాయిన్ చేస్తేనే బెస్ట్ అని అన్నారు. లేదు మేము మార్నింగ్ వరకు చూస్తాము అని అంటే నేను సిరప్స్ అండ్ ఇంజెక్షన్ ఇస్తాను అని చెప్పారు. సరే ఇదేదో బాగుంది కదా, కొంచెం మాకు టైం దొరుకుతుంది అని చెప్పేసి నేనైతే జాయిన్ చేయొద్దు, ఇంజెక్షను సిరప్స్ తీసుకొని వెళ్దాం. ఎందుకంటే దానికి కరెక్ట్ మెడిసిన్ పడలేదు. మెడిసిన్ పడి దానికి సెట్ అవ్వలేదు అని అంటే మనం జాయిన్ చేసినా బాగుంటుంది. దానికి మెడిసిన్ అనేదే పడలేదు. సో, ఒకసారి సిరప్స్ వేసి చూద్దాము అని నా పాయింట్. మా హస్బెండ్ అయితే ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం, క్విక్ యాక్షన్ బెస్ట్ కదా, ఎందుకంటే దానికి బాలేదు, అంత నీరసం అయిపోయి వేలాడిపోతుంది అని మా హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఎందుకో తెలీదు, మా హస్బెండ్ నేను చెప్పింది అక్కడ విన్నారు. హీ సెడ్ దట్ సరే చూద్దామని ఇంజెక్షన్ వేయించి సిరప్స్ వేసి ఇంటికి వచ్చిన తర్వాత అతను దాల్ కిచడి విత్ పొటాటో పెట్టమని చెప్పారు. అదే పెట్టాను. సిరప్స్ అవన్నీ వేసి కొంచెం 4 ముద్దలే తినింది, ఎక్కువ తినలేదు. కానీ తినింది అండ్ వామిటింగ్ అవ్వలేదు. సో, ఎనర్జీ వచ్చింది, ఆడుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేసింది. లిటరల్లీ ప్రాణం లేసొచ్చింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వీ డోంట్ నో పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదని అంటారు కదా. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. మీరు చూసుంటే ఉగాది వ్లాగ్లో షీ ఈజ్ యాక్టివ్, కానీ క్రాంకీగా ఉన్న షీ ఈజ్ యాక్టివ్. కానీ అసలు ఏది ఎలా అయిందో తెలీదు. అండ్ నా పాయింట్ ఏంటంటే, నేను ఒప్పుకున్న ఆర్డర్స్ ఉన్నాయి, ఇంకోటి దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరిదైనా సరే ఒకేషన్ అది, ఇప్పుడు మ్యారేజ్ అయినా ఎంగేజ్మెంట్ అయినా ఇవన్నీ వాళ్ళ ఆర్డర్స్, వాళ్ళ ఈవెంట్స్కి నాకు ఆర్డర్స్ ఇచ్చారు. సో, దాన్ని నేను ఎలా చేయాలి ఏంటి అన్నది నాకు అర్థం అవ్వలా. బైకా మేము మా హస్బెండే మాట, మేమిద్దరమే ఉంటాం, పిల్ల. సో, మా ఆయనకి హాలిడేస్ లేవు. సో, హాలిడేస్
హాలిడేస్ ఎలాగా వెళ్ళి రావడం అయినా సరే ఏంటి ఏం అర్థం అవ్వలే నాకు. ఒక నిమిషం ప్యానిక్లో అసలు నేను అనిపించింది ఏంట్రా బాబు అని. నేను చేసేది బిజినెస్ అంటారో లేదా ఒక ఇన్స్టా పేజ్ రన్ చేస్తున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు తెలీదు. అండ్ నేను డిసైడ్ అవ్వలేదు, అది స్టార్టింగ్ ఫేజ్. దానికి నేను ఆర్డర్స్ ఒప్పుకొని క్యాన్సిల్ చేసి వాళ్ళు మనీ రిటర్న్ ఇచ్చినా సరే అది నాకు మైనస్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇదంతా నెగటివిటీ అయిపోద్ది. ఆర్డర్ కొంచెం డిలే అయినా సరే ఏదైనా సరే అర్థం చేసుకుంటారు అని మనం అనుకున్న అది బిజినెస్కి ఏదో ఒక రకంగా నెగటివ్ మైనస్ అవుతాయి. సో నాకు అస్సలు అర్థం అవ్వలేదు. బై గాడ్స్ గ్రేస్ ఏమో తెలియదు కానీ యుక్తిక హాస్పిటల్ జాయిన్ అవ్వకుండానే రికవర్ అయిపోయింది. సో మోషన్స్ కూడా మొత్తం వామిటింగ్స్ అన్నీ తగ్గిపోయాయి. జస్ట్ నీరసం అయితే ఉంది. ఏదైనా ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు నా వ్లాగ్స్ చూసుంటే నేను చేసేదే తక్కువ. దాంట్లో ఇలాంటి ఫేస్ ఆర్ కార్నర్స్ ఎప్పుడు నేను చూపించలేదు. వాట్ ఎవర్ ఒక యాజ్ అ ఉమెన్ నేను ఒక స్టెప్ వేసినందుకు, లైక్ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడం, దానికి నాకు వచ్చిన వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏ కష్టం అవని నష్టం అవని ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్. సో ఏదైనా ఒక మాట చెప్తాను, ఉమెన్ కొంచెం ముందుకు వెళ్ళాలి విత్ రెస్పెక్ట్ టు హర్ గ్రోత్ ఆర్ కెరియర్. ఫ్యామిలీ, పిల్లలు, ఇల్లు, హస్బెండ్ అందరూ ఈ ఈక్వేషన్ కరెక్ట్గా ఉంటేనే అటువైపు మనకి స్కోప్ ఉంటుంది. ఈ ఈక్వేషన్ కొంచెం అటు ఇటు అయినా సరే వీ కాంట్ గో దేర్ ఫుల్లీ అండ్ డూ ఇట్. సో ప్రజెంట్ నేను ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాను. బట్ ఐ మేనేజ్ ఇట్ వెల్. కొంచెం మంచిగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఎందుకు ఇలా అయిందో నాకు తెలియదు కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ ఇట్ అవుట్. ఏమైంది, ఎలా అవుతుంది అని. ప్రతిసారి థింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, నో డౌట్. సో ఇది ఒకటి విషయం అయ్యింది, ఇలాగా జరిగింది. ఇది నేను కోపప్ చేశాను. మీరు నా వీడియోస్లో ఇలాంటి కార్నర్ అనేది నేను ఎప్పుడు చూపించను. పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అండ్ అది డీల్ చేసుకుంటూనే వీడియోస్ చేయడం, షూట్ చేయడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపించాలనుకున్నా. ఈవెన్ ఈ సిచ్యువేషన్స్ అవుతున్నప్పుడు కూడా ఐ కెన్ జస్ట్ డూ ద వ్లాగ్. కానీ నా మనసు ఎందుకో వ్లాగ్ చేయాలి అన్నది, వీడియోలో చూపించాలి అన్నది నా పాయింటే కాదు. చేయలేదు, జస్ట్ నౌ స్పీకింగ్ ఇట్ అవుట్. నాకు తెలుసు వర్డ్స్ అన్నీ ఎలా మాట్లాడుతున్నాను అంటే నాకు తెలుసు. బట్ జస్ట్ వాంటెడ్ టు సే, ఏదైనా మెన్కి ఉమెన్కి ఇదే డిఫరెన్స్. మెన్కి ప్రతిదానికి ఏదో రాజ్యాంగంలో చెప్పినట్టు లేదా తరతరాలుగా చెప్పినట్టు వాళ్ళ సెటిల్ అవ్వడానికి, కెరియర్ గ్రోత్కి, వాళ్ళ జాబ్కి, ప్రతిదానికి సెపరేట్గా టైము అన్నీ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. మనకు మాత్రం అలా ఏం ఉండవు. ఏమంటారు, మీ అన్నీ ఇదైతూ నువ్వు ఇది చేయాలి, లేకపోతే నీకు అవ్వదు. సో నాకు ఫస్ట్ నుంచి ఎలాంటి కార్నర్ ఆరల్స్ మైండ్ సెట్ అంటే, ఏదో ఒకటి చేయాలి, వద్దు, ఐ డోంట్ వాంటెడ్ టు బీ సేమ్. లైక్ కొంచెం హౌస్ వైఫ్గా సెటిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అలా సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళే తప్పని నేను అనను. నా లైఫ్లో నా మైండ్ సెట్ ప్రకారంగా నాకు ఎప్పుడూ ఒక హౌస్ వైఫ్ లాగా ఉండిపోవాలని నాకు లేదు. అందుకని ఐ స్టార్టెడ్ ఆల్ దిస్. దీంట్లో ఎన్ని వచ్చినా ఏం జరిగినా ఎప్పుడు ఏనాడు ఎవరికి చెప్పింది లేదు. ఇప్పుడు జస్ట్ వాంటెడ్ టు ఫెల్ట్ లైక్ స్పీకింగ్. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఆర్డర్స్ తీసుకొని చేయడం అనేది. ఇట్ ఈస్ ద టఫెస్ట్. నేను యూట్యూబ్ చేయడమే కష్టం అంటున్నానంటే దానికి చాలా కష్టం ఇది. మీరు క్వారీస్కి వస్తారు, ఆ క్వారీస్కి రిప్లైస్ ఇచ్చుకొని ప్రైజెస్ నెగోషియేట్ చేస్తారు, అది మాట్లాడుకొని ఇంకా మీకు పేమెంట్స్ వస్తే ఆ పేమెంట్స్ వచ్చాయా రాలేదా చూసుకొని, కొంతమంది అడ్వాన్స్ పే చేస్తూ అంటారు, కొంతమంది ఫుల్ పే చేసిన వాళ్ళు ఉంటారు.
ఇట్స్ ఆల్ ఏంటంటే యూ నీడ్ టు మేనేజ్. ఇదంతా పక్కన పెడితే మెటీరియల్స్ నువ్వు షాపింగ్ చేసుకొని అవి తీసుకొని వచ్చి ఆ మెటీరియల్స్ కూడా నానా కష్టాలు పడాలి. ఎందుకంటే బార్గెన్ చేయాలి, తక్కువగా ఎక్కడుంటే అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి, రీసెర్చ్ చేయాలి ఇదంతా. సో అదంతా పక్కన పెట్టి మళ్ళీ అది తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఇల్లు పిల్ల ఇంట్లో వంట అన్నీ చూసుకొని మళ్ళీ నీకు దొరికిన టైంలో ఆర్డర్స్ చేసుకొని ఆ ఆర్డర్స్ని మళ్ళీ నువ్వు డిస్పాచ్ చేయాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతలో నాకు ఓన్లీ సపోర్ట్ సిస్టమ్, ఓన్లీ హెల్పర్ మాత్రం మా హస్బెండే. సో ఇదే చెప్తున్నాను, దెర్ ఇస్ లాట్ మచ్ మోర్. ఆర్డర్స్ తీసేసుకుంటే సరిపోదు, ఆర్డర్స్ తీసుకుంటా అని చెప్తే సరిపోదు. దెర్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్స్ టు డూ బ్యాక్ ఎండ్లో. అది డిస్పాచ్ అవ్వాలి, వాళ్ళకి మళ్ళీ ట్రాకింగ్ ఐడి పెట్టాలి, ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తుంది అని అంటే మనం కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. దెర్ ఈజ్ లాట్ మచ్ మోర్. నిజంగా ఐఎమ్ థింకింగ్ దట్ ఏదో రకంగా నేను ఫేస్ చేస్తుంది ఎప్పటికప్పుడు హెల్ప్ చేసేటట్టుగా చెప్పేస్తే, రియాలిటీ మాట్లాడితే హెల్ప్ అవుతుందేమో అని. సో దట్స్ ద థింగ్. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తానా, ఇదే లాస్ట్ అనేది నాకు తెలీదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పాలనుకుందే చెప్పానని అనుకుంటున్నా. నేను చెప్పిన దానికి ఎంతమంది అగ్రీ చేస్తారో డిసగ్రీ చేస్తారో నాకు తెలీదు. మనం ఎస్పెషల్లీ ఉమెన్కి ఆ క్వాలిటీ ఇన్బిల్ట్ అయి ఉందేమో నాకు తెలియదు, కానీ బట్ ఇట్ ఈస్ 100% ట్రూ. ఏంటంటే పిల్లలకి, ఫ్యామిలీకి మనం ఎప్పుడూ ప్రయారిటీ ఇస్తూనే ఉంటాం. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చి మనం వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా ఇంకేదైనా చేసినా మనలో ఉన్న గిల్టీ మైండ్ మనల్ని తినేస్తూ ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే ఒకవేళ గుండె రాయి చేసుకొని ఇంకేదైనా చేసినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సొసైటీ అది తీసుకోలేదు. అలా అని మెన్కి పిల్లలకి బాగోపోతే ఏం ఉండదని కాదు, వాళ్ళకి ఉంటుంది. బట్ వాళ్ళు కొంచెం ఈజీగా మూవ్ ఆన్ అవ్వగలరు. మూవ్ ఆన్తో పాటు ఈవెన్ వాళ్ళు పిల్లలని కాకుండా వాళ్ళ కెరియర్ అండ్ జాబ్ ప్రయారిటీగా పెట్టుకున్న సొసైటీ కెన్ ఈజీలీ యాక్సెప్ట్ ఇట్. అది తీసుకోగలదు, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. ఇంతలా బాగాలేనప్పుడు యుక్తికకి హాస్పిటల్లో జాయిన్ చేయాలి అండ్ దాని బాధ నేను చూసినప్పుడు నా పొట్టలో నిజంగా సెన్సేషన్స్ ఫీల్ అయ్యాయి. ఎస్పెషల్లీ బెల్లీ బటన్ దగ్గర మనకి కార్డ్ ముడివేస్తారు కదా, అక్కడ. నేను చెప్పేది చాలామంది బిలీవ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ లిటరలీ ఐ ఫెల్ట్ ఇట్. దిస్ ఈస్ ద సెకండ్ టైం. ఒకవేళ మీకు అలాంటి సిచ్యువేషన్లో ఫీల్ అయ్యి ఉంది అంటే కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ కిడ్స్ విషయంలో. యుక్తిక 10 months ఉన్నప్పుడు ఒకసారి అలాగే ఫీల్ అయింది. మిడ్నైట్ చాలా ఏడ్చింది కడుపు నొప్పికి. అది కూడా నేను తీసుకోలేకపోయి నాకు అప్పుడు కూడా అలాగే అనిపించింది. యుక్తిక విషయం నేను ఎవరికి చెప్పలేదు, మా మమ్మీకి మా అత్తకి చెప్పను అంతే, ఇంకెవరికి చెప్పలా. సో ఈ వీడియో చూసి కాల్ చేస్తారేమో తెలీదు. ఇప్పుడైతే రెడీ అవుతున్నా. ఈవినింగ్ అరౌండ్ 4:30 అవుతుంది. సో టీ పెట్టుకొని రెడీ అయ్యి ఆర్డర్స్ విషయాలు ఇవన్నీ చూద్దామని. ఇవన్నీ నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని షేర్ చేశాను. ఫుడ్స్ విషయానికి వచ్చేసరికి యుక్తికకి మిల్క్ పెట్టద్దని చెప్పారు. ఈవెన్ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఐ మీన్ ఎనీ టైప్ ఆఫ్ షుగర్స్ ఇవ్వద్దని చెప్పారు. సో అదొకటి. ఇంకోటి వచ్చేసరికి షుగర్ ఇవ్వద్దన్నారు, మిల్క్ ఇవ్వద్దన్నారు, ఇంకోటి ఏదో ఉందనుకుంటా, మర్చిపోయాను. సో ఈవెన్ ఘీ, ఆయిల్స్, ఫ్యాటీ థింగ్స్ ఇలాంటివి ఏమి ఇవ్వకూడదు. నార్మల్గా మనము జావల్లాగా మనకి సప్పడగా ఉంటాయి కదా, లైక్ ఉప్పు ఒకటి వేసి అలాగా. సో నిన్నటి నుంచి అయితే నేను అలాగే పెడుతున్నాను. అటుకుల్లో కొంచెం ఏమంటారు, అటుకులు కిచిడి చేశాను, సగ్గుబియ్యం జావా చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఓట్స్ ప్లస్ పొటాటో ఉప్మాలా చేశాను అనమాట. ఇలా డిఫరెంట్గా లైట్ ఫుడ్స్ అయితే పెడుతున్నాను. జీలకర్ర, వాము కొంచెం యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు ఇవేసి ఇంకా ఇంగ్రీడియంట్స్ మార్చుకుంటూ చేస్తున్నాను అనమాట. లైట్గా ఉంటుంది అని. పిల్లలు ఏదైనా సరే ఇంట్లో ఆ అల్లరి అలా చేస్తేనే బాగుంటుంది. ఇలా సైలెంట్గా కూర్చున్నా ఒక దగ్గర ఉండిపోయినా ఇల్లంతా బాగోదు కదా. సేమ్ ఆ 2-3 days అయితే
నేను అదే అబ్జర్వ్ చేశాను. నాకైతే మనసు చాలా బాధేసింది. ఎక్కడికక్కడ కూర్చొని సైలెంట్‌గా చేరబడిపోయి ఉండేది. ఆడుకోవడం కూడా ఏం చేసేది కాదు. పడుకొని పోయేది. టీవీ పెట్టినా టీవీ కూడా చూసేది కాదు. జస్ట్ నార్మల్‌గా లీన్ అయిపోతూ ఓపిక లేనట్టుగా ఉండేది. లిటరల్లీ వి కుడెంట్ ఏబుల్ టు హియర్ హర్ వాయిస్. అమ్మ లేదు, నాన్న లేదు, అసలు ఏమీ లేదు. సైలెంట్‌గా ఉండేది. అది అసల ఇంట్లో ఉందా లేదా కూడా అర్థమయ్యేది కాదు. అంతలాగా ఈసారి కొంచెం ఇదయింది. బట్ వెంటనే కోపప్ అవ్వడం, దాని నుంచి 2, 3 డేస్‌లో సెట్ అవ్వడం అది చాలా మంచి విషయం అయింది. ఏదైతేని చాలామంది కామెంట్స్‌లో అక్క కిట్టు వ్లాగ్స్ పెట్టండి. మిస్సింగ్ కిట్టు, కిట్టు, కిట్టు అంటే ఐ థాట్ ఆఫ్ షోయింగ్ హర్ నాటీ థింగ్స్, డే ఇన్ మై లైఫ్ అలాగ అనుకొని నేను వ్లాగ్ అనుకున్నా. బట్ ఇట్ ఎండెడ్ అప్ లైక్ దిస్. చాలా రోజుల తర్వాత హ్యాపీ నోట్‌లో కాకుండా ఇలాంటి ఒక ఇదిలో కిట్టుని చూపిస్తూ వ్లాగ్ చేయడం అనేది విచ్ ఇస్ అ వెరీ వెరీ అన్‌ఫార్చునేట్ వన్. బట్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్ లైఫ్. సో ఇలా అయితే చూపించాను. ఇంకా ఆ 2 డేస్ అయితే నాకు అసలు ఇంట్లో ఏ పని చేయబుద్ధి అవ్వలేదు. మనసంతా అదోలా ఉంది. ఆర్డర్స్ వర్క్ ఒక్కటే చేసుకున్నాను. ఎందుకంటే అది టైం లైన్ కదా, ఒప్పుకున్న ఆర్డర్స్ కాబట్టి చేయాలి, ఎలా ఉన్నా తప్పదు. సో అంతవరకే చేశాను. ఇంకా అంతే. మరి ఈ వ్లాగ్ నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్